పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని ప్రచారం చేసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టు తీర్పునిచ్చారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భారీ మెజారిటీ సాధించి కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకుందని, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక రాష్ట్రంలో 90 నుండి 95 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలియజేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రాంతంలో ఏ పార్టీకి రాని బలాన్ని కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అందించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం భారీగా నియరింగ్ అబౌట్ నేను అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలిగితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ